హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా 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 బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మా పెళ్ళైన తర్వాత ఎవ్రీ ఇయర్ మాకు ఎవరో ఒక్కరు ఉండేవారు. ఫస్ట్ ఇయర్ నేను కన్సీవ్ అయినా మా మమ్మీ ఇంకా విశ్వ వాళ్ళైతే ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ మా మరిది ఉన్నవాడు. లాస్ట్ ఇయర్ నేను, మా మిక్కి, మా హస్బెండ్ ఇంకా మా మరిది ఉన్నారు. ఈ ఇయర్ వచ్చేసి మేము ముగ్గురమే అనమాట. మేము ముగ్గురం పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది వీడియో అనమాట. మీరైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేసి ఇల్లంతా మాపింగ్ పెట్టాను. ముందు రోజు అమావాస్య పడింది కదా, సో ఆ రోజు అయితే దీపం ఉండగా ఇల్లు అయితే మాపింగ్ అది చేయకూడదంట. సో ఇంకైతే చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి అన్ని చేసుకున్నాను అనమాట. ఉగాది పచ్చడిలో మీరెవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అరటిపండు శనగపప్పు వేస్తారా? మా అమ్మ అయితే వేసేది. టేస్ట్ కూడా చాలా బాగుండేది. స్వీట్నెస్ కోసం వేసేదనమాట. అరటిపండు వేస్తే ఆ టేస్ట్ వేరు, చాలా 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 బాగుంటుంది. నాకైతే ఇష్టం. మా హస్బెండ్ అయితే ఎవరు అరటిపండు వేయరు అనేసి అయితే చెప్పారనమాట. మీరు చెప్పండి, మీరు అరటిపండు వేస్తారా వేయరు అనేసి. ఇంకా పులిహోర కోసం అయితే మా హస్బెండ్ వచ్చేసి మామిడికాయ అయితే తురుముతున్నారనమాట. ఇంకా వంటలన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా నేనైతే రెడీ అవుదాం అనేసి ఇంకా వచ్చానమాట. ఇక్కడ వచ్చేసి నేను నారాయణపేట శారీ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో కట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఈ కొత్త సంవత్సరంతో నాకు ఇష్టమైన శారీ వేసుకొని అయితే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. శారీ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇంకా నేను పూజకైతే రెడీ అయిపోయాను. ఒక్కసారి మీకు ప్రసాదాలు అయితే చూపిస్తాను చూడండి. ప్రసాదాల కన్నా ముందు గిన్నెలు చేసారా ఎన్ని వచ్చాయో. నిన్న నైట్ మొత్తం క్లీన్ చేసి పడుకున్నాను. మళ్ళీ ఈరోజు మార్నింగ్కి ఫుల్ అయిపోయినాయి. ఇంకొచ్చేసి నేను మామిడికాయ పులిహోర చేశాను, బూరెలు చేసా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి, ఇంకా గారెలు, ఇంకా చప్పటి బూరెలు అంటే బూరెల కన్నా ముందు వేస్తాం కదా, అదైతే నేను వేసాను అనమాట. ఇంక ఇవన్నీ రెడీ చేసేసరికి నాకు 10:30 ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదాలు తీసుకొని నేనైతే పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. మిక్కి చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఆ షర్ట్ వచ్చేసి మా మామయ్య మిక్కీకి 8 months ఉన్నప్పుడు తెచ్చినట్టున్నారు. అప్పుడు బాగా లూజ్ అవుతుందని నేను ఎక్కడ దాచిపెట్టినా, మొన్న దొరికింది. ఇంకా ఉగాదికి వేద్దాం అన్నట్లుగా అయితే తీసాను అనమాట. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయేసరికి 11:30 ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా వీడియోస్ అయితే ప్రసాదం చేసినప్పుడు అయితే అస్సలకే తీయడానికి కావలేదు. ఎందుకంటే ఒక సైడ్ మిక్కీని చూసుకుంటా చేయడం చాలా కష్టమైంది. అప్పటికే ఆయిల్ మొత్తం వంటగదిలో అయితే వంపేశాడు అనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదనమాట మా ఉగాది సెలబ్రేషన్. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.